రమణీయ సంజీవనానికి స్వాగతం. ఈ మధ్య నేను ఒకసారి బజార్కి వెళ్తే మా పాత మిత్రుడు, అంటే మేము అన్న అన్న అని పిలిచేది, మాకన్నా చాలా సీనియరు. మేమంటే కొత్తలో జాబ్‌లో జాయిన్ అయినప్పుడు ఆ అన్న చాలా సీనియర్, అప్పటికే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిండు గానీ, ఇక మమ్మల్ని కూడా అన్న అన్న అని పిలిచేది. ఆయనకన్నా 14 ఏళ్ళు చిన్నోడిని, 15 ఏళ్ళు చిన్నోడినైనా కూడా నన్ను కూడా అన్న అన్న అని ఇట్లా పిలిచేటోడు. ఇక ఈ మధ్య కలిసిండు, చాలా రోజుల గ్యాప్ తర్వాత కలిసిండు. కలిస్తే "అన్న బాగున్నావా" అని, "అన్న నమస్తే అన్న బాగున్నావా" అని అడిగిన. అడిగితే వెంటనే "ఏ పప్పన్న ఇట్రా ఇట్రా ఇట్రా" అని అన్నాడు. సరే అని ఇక అన్న దగ్గరికి పోయిన. పోయి "అన్న ఏం సంగతి" అంటే, "ఏ యాష్టకొత్తాంది కాదే అన్న". "ఏందే ఏం యాష్టకొత్తాంది" అంటే, "ఏ ఇక అమ్మ నేనే ఉన్నాం, ఇక ఇద్దరమే ఉన్నాం, ఎన్ని రోజులు ఇట్లా బతుకుతావే, యాష్టకొత్తాంది బతికి బతికి ఇవన్నీ చూస్తా" అంటే, "ఏందన్న గట్లంటావు, మంచిగా కొడుకు కోడలు ఉన్నారు కదా నీకు అక్కడ, వాళ్ళ దగ్గర పోయి అప్పుడప్పుడు ఉండొచ్చు" అంటే, ఇగో గా మాట చెప్పకే, కొడుకు కోడలని ముచ్చట మాట చెప్పకు. పోవాలి, ఎప్పుడోసారి ఉండాలి రావాలి, కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ తక్కువ పోయి అక్కడ ఉండి వాళ్ళకి ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడవద్దు. ఎట్లా ఉంటుందంటే, ఇది వాళ్ళు ఏదో వ్యవహారం చేసుకుంటే మనం చూడలేక వాళ్ళ మంచి కోసం ఓ మాట అంటే అప్పుడు ఏమైపోతుంది, మనం ఇన్వాల్వ్ అయినాం అనుకుంటారు. లేకుంటే ముఖ్యంగా ఏంటంటే, కోడల్ని ఒక మాట "ఏందమ్మా గిట్లా ఉంటుందా పరిస్థితి, గిట్లనే చేస్తావా" అని ఒక మాట అన్నామనుకో, ఇక అదంటే మనసులో పెట్టుకుంటారు జీవితాంతం. ఇక మనం నచ్చదానిక మనసులో పెట్టుకుంటారు. ఇక మనం ఎప్పుడు పోయినా కూడా ముఖం మార్చుకుంటారు అన్న వాళ్ళు. ఇక అందుకే నాది గట్లనే అయింది పరిస్థితి. ఓసారి ఏదో ఉండబట్టలేకో మాట అన్నా, ఇక అప్పటి నుంచి నా కోడలు ముఖం మార్చుకొని ఉంటుంది. ఇక నాకు ఓబుద్ది కాదు, అది మంచిదే. నేను కూడా అప్పుడు అనుకున్న తప్పే అయింది ఇన్వాల్వ్ అవుడు, ఇక పోద్ది ఎక్కువ తక్కువ ఎప్పుడోసారి పోయి వస్తా, కానీ ఇక అంతే. ఇక మరి ఎట్లా గడుస్తుంది అని నేను అన్నా. ఎట్లా గడుతుంది ఏంది, మంచిగా ఇప్పుడు సరే నాతోటోళ్ళు కొంతమంది పోయిండ్రు, పరలోక యాత్ర చేసిండ్రు, కానీ ఇక ఉన్నోళ్ళం 10 మంది ఉన్నాం మా బ్యాచు. ఈ బ్యాచ్ అంతా రోజు కలుసుకుంటాం. ఇక నేనే రమ్మంటేనే ఇంట్లో మంచిగా రౌండ్ టేబుల్ వేస్తాం, అప్పుడప్పుడు మంచిగా కూర్చుంటాం, ఈ ప్యాకాట చిన్నగా ఆడుకుంటాం, పైసలు పెట్టి కాదు కానీ ఏదో సరదాగా టైం పాస్కు ఆడుకుంటాం. అట్లనే అవసరమైతే మందు కూడా వేసుకుంటాం. ఇక అన్నీ పాత జ్ఞాపకాలు ఇవన్నీ ఉంటాయి కదా పాపన, అవన్నీ చెప్పుకుంటాం ఏమేమో. ఇక చాలా వస్తే ఒకరోజు అంటే మనిషి మేము ఒక క్లబ్‌లాగా ఏర్పడని, మనిషి ఒక్కో రోజు ఒకళ్ళింట్లో, ఒకళ్ళింట్లో వాళ్ళే ఉంటే వారానికి ఓ రోజు ఇట్లా పెట్టుకున్నాం. ఎంజాయ్ చేస్తాం ఇట్లనే అని అన్నాడు. ఇక అదేనా, ఇంక పొద్దున మేమంతా కలుసుకోకుండా ఇక నిద్ర పట్టేది. కలుసుకుంటేనే పబ్లిక్ గార్డెన్‌కి పోతాం, వాకింగ్ చేస్తాం. ఎందుకంటే మరి ఆరోగ్యంగా ఉండాలి కదా, ఎవడు చేస్తాడే, రేపు ఎవడు చేయడు కదా. అందుకే మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త పెట్టుకుంటున్నాం. ఇక ఎందుకంటే ముసలోళ్ళు అయితే ఇక ముడతలు పడుతుంది, ఎవడు దగ్గర రాడు కదా మన దగ్గరికి. తోలు ముడతలు పడ్డాక ఎవరు రాడు అదే, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలనే ఎవరైనా ముసలోళ్ళు అయినాక అని. ఇట్లా మేము పబ్లిక్ గార్డెన్లో కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, కాసేపు కూర్చుంటాం, అక్కడ కూడా సరదాగా ఉంటాం. ఇక మళ్ళీ అప్పుడప్పుడు యాత్రలు కూడా చేస్తామే పాపన్న. మేమంతా ఓ 10 మంది గ్రూప్ మంచిగా వ్యాన్ మాట్లాడుకుంటాం, పోతాం సరదాగా. అంటే ఇక స్నేహితులం కదా, అంతా ఒకరు మంచి చెడు మాట్లాడుకుంటాం. వాళ్ళతోటైతేనే మనం అన్నీ స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతాం కదా, మిగతా వాళ్ళతోటి అట్లా చెప్పుకోలేం కదా. ఇక బాధలు షేర్ చేసుకుంటే మన బాధలు తగ్గుతాయి, సంతోషానికి సంతోషం వస్తుంది. ఇట్లా మేము గడుపుతున్నవే అది ఇది అని ఇట్లా అంటే సరదా. అబ్బో అన్నాను, మీరు బాగా సరదా పడుతున్నారే, అట్లనే ఉండాలి అన్న. ఎవరైనా కూడా వృద్ధాప్యంలోకి వచ్చినాక ఎక్కువ తక్కువ కొడుకు కోడలు వాళ్ళ వ్యవహారంలో ఇన్వాల్వ్ కావద్దు. ముఖ్యంగా కోడల్ని ఏం మాట అనవద్దు. కోడల్ని ఏమైనా మాట అంటే ఆమె జీవితాంతం ఉంచుకుంటుంది. ఇక మనకు హక్కు లేదు, నిజంగా చెప్పాలంటే కోడళ్ళు అనే హక్కు అయితే మనకు లేదు. ఇక వాళ్ళు ముఖం మార్చుకున్నాక మనకు ఓబుద్ది కాదు, అసలు మనకు హక్కు లేదు. ఎందుకంటే ఇక దాంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పురాలు కూడా దూరం అవుతారు కదా. మళ్ళీ ఎంతైనా కొడుకు కూడా కోపం అవుతుంది, నా భార్యని ఇట్లా అని. అది ఉంటుంది అట్లా, ఎవరికైనా ఉంటుంది కదా, మనం చూస్తాను. అందుకే ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ కాకండి. మిత్రులను, మీకు దగ్గర మిత్రులను పిలుచుకోండి, వాళ్ళతో సరదాగా ఆటలు ఆడుకోండి, క్యారమ్స్ ఆడుకోండి, చిన్నగా ఇట్లా మా అన్న చెప్పినట్టు ప్యాకాటో లేకుంటే అట్లా ఆడుకోండి చిన్నగా, మరీ ఎక్కువ కాకుండా చిన్నగా 90 45 అట్లా వేసుకోండి. అవసరమైన యాత్రలు పోండి మంచిగా, పుణ్యక్షేత్రాలు తిరగండి. ఏంగా మనకున్న పైసలు ఏంది, మన పిల్లగాళ్ళు మంచిగా సెటిల్ అయినాక ఇంకా వాళ్ళకెందుకు, మన పైసలు మనం మంచిగా వాడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అట్లా అయితే ఎవరి కోసం ఇంకా కూడా పెట్టుడు. మొన్ననే నేను వీడియోలో చెప్పినా కదా, ఇంకా మనవలు రాను ఇట్లా అందరికి ఖర్చు పెట్టుడు, వాళ్ళు మన దగ్గర ఆశించుడు, ఇదంతా బంద్ చేసుకోండి. ఇక మన పైసలు మనం ఉన్న రోజులు మంచిగా తినండి, మంచి పోషకాహారం తినండి, మంచిగా ఇట్లనే రోజు పొద్దుటి పూట గార్డెన్ పోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇంట్లోనైనా కూడా యోగా అవి ఉంటాయి, మెడిటేషన్ ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. మన వృద్ధాప్యకాలం మంచిగా ఉంటుంది. ఇక పోయినప్పుడు వాడు వాడే అని మనం చూడొద్దామో, కానీ ఉన్న రోజులైతే సంతోషంగా ఉండాలి వృద్ధులారా.
అంటే వృద్ధ మిత్రులారా అందరూ గుర్తుపెట్టుకోండి. ఇలా సరదాగా గడపండి. మీ మిత్రులను దగ్గర తీసుకోండి. మీరు ఫోన్ చేయండి. ఇగోలో పోకండి. వాడికి నేనే ఫోన్ చేయాలంటే దూరం అవుతాడు. ఇగో ఎందుకు మనకు ఫోన్ చేసి అరే బాగున్నావురా రారా ఒకసారి కలుసుకుందాం రారా అని ఇట్లా కలుసుకోండి. సంతోషంగా ఉంటారు. మీరంతా అట్లయితేనే మన వృద్ధాప్యం కాలం మంచిగా ఉంటుంది. మనం చాలా హ్యాపీగా ఉంటాం. అట్లా మీరంతా మనమంతా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.